కార్తీక దీపం 2 జూన్ 12th ఎపిసోడ్. ఒక సాక్ష్యంతో పుట్టింట్లో దీపకు దక్కిన గౌరవం. జ్యోత్స్నకు పాపం పడిందిగా. మొత్తానికి దీపకు పుట్టింట్లో గొప్ప గౌరవమే దక్కింది. కార్తీక్ అలా సెట్ చేశాడు. ఇక జ్యోత్స్న ముఖం రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి రంగులు మారి తెల్లబోవడం కార్తీక్ దీపం అభిమానులను మెప్పిస్తుంది. నేడు మనం ముందే అనుకున్నట్లుగా జ్యోత్స్న దీపల పుట్టినరోజు ఒకేటే రోజు కాబట్టి పారు ఎలాగో మంచి పని చెయ్యి, మీ అమ్మా నాన్నల దగ్గర మంచి మార్కులు తెచ్చుకో అని ఇచ్చిన సలహాను వాడింది జ్యోత్స్న. దీపకు పుట్టింట్లో దక్కిన గౌరవం కార్తీక్ బావ సెట్ చేసిందే. వీడియోని సాక్ష్యంగా చేసుకొని జ్యోత్స్నను ఆటాడించేశాడు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రాత్రి 12 దాటాక నిద్రలేపి కాంచన కుటుంబం విష్ చేయడం, కేక్ కట్ చేయడం అంతా చూసాం. అయితే కేక్ కట్ చేసిన తర్వాత దీప అందరికీ కేక్ తినిపించి చిన్న ముక్కను తండ్రి కుబేర్ ఫోటో ముందు పెడుతుంది. అప్పుడే కార్తీక్ ప్రేమగా దీపకు బహుమతి ఇస్తాడు. ఆ బహుమతిలో గాజులు ఉంటాయి. వాటిని ప్రేమగా తనే దీప చేతులకు తొడుగుతాడు. అది చూసిన శౌర్య చప్పట్లు కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనసూయ, కాంచనలు కూడా సంతోషిస్తారు. అప్పుడే మన దీపక్క మనసులో ఇలా అనుకుంటుంది, అందరికీ మంచి బావ భర్తగా దొరుకుతాడు, కానీ నాకే మంచి భర్త బావగా దొరికారు. నాన్న, నువ్వు కూడా మాతో ఉండి ఉంటే నీ అంత ప్రేమించే అల్లుడిని చూసి మురిసిపోయేవాడివి అని మనసులోనే అనుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే దీప, కార్తీక్ మళ్ళీ ఉదయాన్నే పని వాళ్ళలా సుమిత్ర ఇంటికి వెళ్తారు. జ్యోత్స్న బర్త్డే కాబట్టి ఇల్లంతా బుడగలతో అలంకరిస్తూ ఉంటారు. ఇక కార్తీక్ దీపలు ఇల్లంతా డెకరేట్ చేస్తుంటే జ్యోత్స్న మహారాణిలా తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది. పారు వచ్చి, మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారే నీ బర్త్డే సెలబ్రేషన్ కోసం, నువ్వు వస్తావో లేదో అని కంగారు పడుతున్నారు అంటుంది. వెళ్ళి నేను రానని చెప్పు గ్రాని, వాళ్ళకి తెలియాలి, లేదంటే నా బట్టల శౌర్యకిస్తారా అని రగిలిపోతుంది. దాంతో పారు కాస్త నటించవే మంచిదానిలాగా అని జ్యోత్స్నను తిడుతుంది. వెంటనే జ్యోత్స్న, నటిస్తాను గ్రాని, నువ్వు చెప్పినట్లే ఈరోజు ఓ మంచి పని చేస్తాను, నువ్వు నన్ను ఫాలో అయిపో చెప్తాను అంటుంది బిల్డప్గా. ఇక పారు సరే అంటుంది. జ్యోత్స్న ప్లాన్కి మరోవైపు దీప చిన్నగా, కార్తీక్, దీప మీ అమ్మ వాళ్ళకు ఈరోజు నీ బర్త్డే అని కూడా తెలుసు, అక్కడే ఉన్నారు కదా, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అనడంతో సుమిత్ర, దశరథ్ మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళి కాళ్ళ మీద పడి, ఈరోజు నా పుట్టినరోజు, ఆశీర్వదించండి అమ్మా అంటుంది ప్రేమగా దీప. ఈలోపు కార్తీక్ కూడా దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే మెట్ల మీదకి వచ్చిన జ్యోత్స్న, పారు అది చూసి రగిలిపోతూ ఉంటారు. సుమిత్ర కోపంగా వెనక్కి జరిగి, నేను ఆశీర్వదించలేను అని దీపను చీకొట్టడంతో జ్యోత్స్న, పారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక దీప పదే పదే సుమిత్రను అమ్మ అనడం కూడా ఆమె సహించదు. వద్దు, అలా పిలవద్దు అని చెప్తుంది, పైగా ఆశీర్వదించదు. దాంతో కార్తీక్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు సుమిత్రని, అయినా వినదు. దశరథ్ కాస్త కరిగి నచ్చచెప్పే క్రమంలో శివనారాయణ దశరథ్కు అడ్డుపడతాడు. అలా దీపకు బాధనే మిగులుస్తారు ఆ ముగ్గురు. ఇక అంతా మెట్ల మీద నుంచి చూస్తున్న జ్యోత్స్న పారుతో చిన్నగా, చూడుగ్రాని, ఇప్పుడు నేను చేయబోయే మరో మంచి పనితో దీపని ఎలా చీకొడతారో అంతా రా నాతో అని కిందకి దిగుతుంది. ఏం ప్లాన్ చేసిందో ఏంటో అని సంబరపడుతూ జ్యోత్స్న వెనక్కి వెళ్తుంది పారు. ఇక కేక్ కట్ చేసే జ్యోత్స్న అని సుమిత్ర, దశరథ్, శివనారాయణ అని సమయం వరకు ఎదురు చూసిన జ్యోత్స్న కాస్త దూరంలో ఆగిపోయిన దీప దగ్గరికి వెళ్తుంది. రా దీప, ఈరోజు నీ బర్త్డే కూడా కదా, ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అంటుంది. దీప నో అంటున్నా వినకుండా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళబోతుంది. సుమిత్ర, దశరథ్, శివనారాయణలు జ్యోత్స్న నీకు మరీ అంత మంచితనం పనికిరాదు అంటూ వాదిస్తున్నా వినదు. దాంతో కార్తీక్కి అనుమానం వస్తుంది. అలా కార్తీక్కి అనుమానం రాగానే గమనిస్తూనే ఉంటాడు అంతా. ఇక దీపను రాదీప రాదీప అంటూ కేక్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది జ్యోత్స్న బలవంతంగా. అప్పుడే కావాలని దీప భుజం మీద చేయి వేసి జో కాస్త తోస్తుంది. అప్పుడే పారుకి జో సైగ చేయడంతో కేక్ ఉన్న దుప్పటిని కిందికి లాగేస్తుంది పారు. దాంతో కేక్ మీద పడి పాడైపోతుంది. వెంటనే జ్యోత్స్న దీపం మీద కోపంగా, ఏంటి దీప ఇలా చేశావు, నేను సంతోషంగా ఉంటే నీకు నచ్చదా, నా జీవితంలో ఆనందంగా లేకుండా చేయడమే నీ లక్ష్యమా అని రెచ్చిపోయి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది కావాలని. ఇక జ్యోత్స్న ఎప్పుడైతే నేను ఈ సెలబ్రేషన్ చేసుకోలేనని పరుగు తీస్తుందో ఆ క్షణం నుంచి సుమిత్ర, శివనారాయణ, పారు అంతా దీపను బాగా తిడతారు. నా కూతురు సంతోషంగా ఉంటే నీకు నచ్చదా అంటూ దీపను సుమిత్ర వాయిస్తూ ఉంటుంది.
అప్పుడు కార్తీక్కి సెలబ్రేషన్ ఆగదు, జరుగుతుంది. నా భార్యని ఏమనొద్దు, నేను జ్యోత్స్నని తీసుకొస్తా అంటూ జ్యోత్స్న గదికి వెళ్తాడు. ఇంతలోనే కేక్ ఆర్డర్ పెట్టేసి జ్యోత్స్న ముందుకు వెళ్ళి రా జ్యోత్స్న, బర్త్డే సెలబ్రేషన్కి అని పిలుస్తాడు. రాను అంటుంది పొగరుగా జ్యోత్స్న. ఇక కార్తీక్ ఫోన్ తీసి జ్యోత్స్న ముందు వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ఏంటంటే పారు దుప్పటి లాగడం, కేక్ మీద పడిపోవడం, కేక్ దీపే పడేసింది అన్నట్లుగా క్రియేట్ చేసిన సీన్ మొత్తం వీడియో రూపంలో ఉంటుంది. బిత్తరపోయి చూస్తుంది జ్యోత్స్న. లేచి నిలబడుతుంది. దీన్ని అందరికీ చూపించేస్తాను, నీ లెక్కలు సరిపోతాయి అంటాడు కార్తీక్. వద్దుబావాని కాలబేరానికి వస్తుంది జ్యోత్స్న. అయితే మర్యాదగా కిందికొచ్చి నా భార్యకు సారీ చెప్పి తనతో కలిసి కేక్ కట్ చేయి అంటాడు కార్తీక్. బిక్కమొఖం వేసిన జ్యోత్స్న మరి కేక్ పాడైపోయింది కదా అంటుంది. కేక్ సంగతి నేను చూసుకుంటానులే అంటూ బయటకు నడుస్తాడు కార్తీక్ కిందికి వస్తాడు. తర్వాత జ్యోత్స్న కిందికి వస్తుంది. తాత జ్యోత్స్న వచ్చింది అంటాడు. కార్తీక్ అతి వినయంతో ఎలా తీసుకొచ్చావు, కాళ్ళు పట్టుకొని బతిమలాడి తీసుకొచ్చావా అంటాడు తాత వెటకారంగా. వెంటనే జ్యోత్స్న, లేదు తాత, బావ వచ్చి ఇప్పుడు నేను రాకపోతే అమ్మ నాన్న బాధపడతారని చెప్పాడు, అందుకే వచ్చాను అంటుంది జ్యోత్స్న. దీపక్ సారీ కూడా చెప్తుంది. పుట్టినరోజు నాడు నేను బాధ పెట్టాను, సారీ దీప అంటుంది. ఇక కేక్ లేదు కదా అంటుంది పారు. ఇంతలో ఆర్డర్ వస్తుంది. దాన్ని అందుకొని తెచ్చి టేబుల్ మీద పెట్టిన కార్తీక్ కేక్ కూడా రెడీ అనడంతో రా దీప కట్ చేద్దాం అంటుంది జ్యోత్స్న. మొత్తానికి కార్తీక్ వీడియో తీసి దీపను కాపాడాడు. కేక్ మీద దీప, జ్యోత్స్న ఇద్దరు పేర్లు ఉంటాయి. అయితే కార్తీక్ జ్యోత్స్నకి సైగలు చేయడం, జ్యోత్స్న కార్తీక్ చెప్పినట్లు చేయడం అంతా గమనించిన పారు అనుమానంగా ఏదో జరిగిందని ఫిక్స్ అవుతుంది.